అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 265వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 266వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 266. ఓం లబ్ధ అహంకార దుర్గమాయై నమః. ఓం లబ్ధాహంకార దుర్గమా. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లబ్ధాహంకార దుర్గమాయై నమః అని పలుకోలేను. లబ్ధ అహంకార దుర్గమా. రజస్తమో గుణాత్మకమైన అహంకారము కలవారి చేత అధిక ప్రయత్నముతో చేయబడిన సాధన కలాపము ద్వారా తెలుసుకొనుటకు శక్యము కానిది అని అర్థము. అహంకారం అనగా అభిమానము. ఆ అభిమానము వలన జనించునట్టి తమోగుణ ప్రధానములైన అసుర సంపద్విశేషములకు అహంకారము ఉపలక్షణము. రజస్తమో గుణాత్మకమైన అహంకారము కలవారు లబ్ధాహంకారులనబడుదురు. అట్టి అహంకారుల చేత అధిక ప్రయత్నముతో చేయబడు సాధన కలాపము ద్వారా తెలుసుకొనుటకు శక్యము కానిది కాన పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి లబ్ధాహంకార దుర్గమ అని ప్రస్తుతింపబడును. సత్వగుణము లోపించినప్పుడు దేహేంద్రియాదుల అందు సుఖప్రకాశము వ్యాపించనందున మానసిక స్థైర్యము నశించును. అందువలన రజోగుణ ప్రవర్తకమైన విక్షేపశక్తి, ఆవరణ ప్రధానమైన తమోగుణము వివేక జ్ఞాన ప్రతిబంధకము, నిద్రాలసాది సముద్భవము నైన దాని యొక్క జామిత్వాది రూపమైన కార్యము వలన మోక్షమార్గ సాధనలైన శ్రవణమననాద్యును అనుష్ఠానము మీద రూపమైన వేదముల మీద శ్రద్ధ సన్నగిల్లును. ఆ రీతిగా శ్రద్ధాక్షయము కాగా బాహ్య విషయ సంపాదన అందు మనస్సు వ్యగ్రమై లాభాలాభములు హేతువులుగా కల హర్షశోకముల వలన కలుగునట్టి రాగద్వేషాలకు లోనగును. ఆ విధముగా మనస్సు రాగద్వేష పరమశక్యము కాగా ఆత్మజ్ఞానము లేని తమోగుణ ప్రధానమైన అసుర సంపద గల మానవుల చిత్తమునందు పరదేవత భాసించదని అభిప్రాయము. అట్లు భాసించకపోగా విశేషించి ఆ జనులు జనన మరణ ప్రవాహ రూపమైన సంసారమునే అనుభవింతురని తానహం ద్విషతః క్రూరాన్ శ్రేయోమార్గమునకు శత్రువులైన ఆ అజ్ఞానులను సంసార సాగరమనే పడద్రోయుచున్ననని చెప్పునట్టి భగవద్వచనము వలన స్పష్టమగుచున్నది. కావున అభిమానమును త్యజించిన ఉత్తమ సాధన పురుషుని చేత అభిలషించునట్టి సంసారబంధ నివృత్తి పూర్వకము సస్వరూపావగతి రూపమునకు మోక్షప్రాప్తికై చిత్తమునందు పరదేవత సదా చింతనీయమని భావము. యతయః శుద్ధసత్వాః. అహంకార రహితులు శుద్ధసత్వులు అయిన యతీశ్వరులు పరాంతకాలమునందు సంసార బంధము నుండి విముక్తులగుదురు అని చెప్పున అట్టి శృతుల వలన పరమేశ్వరి, మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి
లబ్ధహంకార దుర్గమా అని భావనీయురాలగుచున్నది. లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవధి లబ్ధలీల లబ్ధయౌవనశాలిని. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధహంకార దుర్గమాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.